రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి సేల్స్ మేనేజర్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఒక మేనేజర్ ఎంప్లాయీ మీద ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారో మనందరికీ తెలిసింది. వర్క్ విషయంలో కావచ్చు, మరే విషయంలో కావచ్చు, ఎక్కువగా ప్రెషర్స్ అనేది ఇబ్బంది అవుతూ ఉందని చెప్తున్నారు చాలా మంది ఎంప్లాయీస్. అలాంటి దానికి సంబంధించినటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ చెప్తున్నాను మీకు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారుతోంది. హెచ్డిఎఫ్సి సేల్స్ మేనేజర్ ఏదైతే రిప్రజెంటేటివ్స్ తో సీరియస్ గా మాట్లాడినటువంటి ఒక మహిళా మేనేజర్ ఇలా మాట్లాడటం ప్రస్తుతం అయితే ఒక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే ప్రజెంట్ టార్గెట్స్ వాళ్ళు ఏదైతే టార్గెట్స్ ఇచ్చారో దాన్ని రీచ్ కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోను అంటూ ఒకవైపు వార్నింగ్ ఇస్తోంది ఒక మహిళా మేనేజర్. దానికి సంబంధించినటువంటి వీడియో మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద కనిపిస్తోంది. వీడియో తీసిన మీటింగ్ లోనే ఉన్న మరో ఎంప్లాయీ దానికి సంబంధించి ఏదైతే ఇక్కడ వాదోపవాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మహిళా మేనేజర్ ఒకవైపు వార్నింగ్స్ ఇస్తోంది. అదే క్యాబిన్ లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ దీన్ని వీడియో తీయడం జరిగింది. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇవ్వడం, ఇష్టం వచ్చినట్టుగా తను రిప్రజెంటేటివ్స్ తో చాలా దారుణంగా ఒక సరళమైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతుంది. సేల్స్ సిబ్బందిని నిలబెట్టి మరి కడిగేసి పారేస్తుంది లేడీ మేనేజర్ అని చెప్పొచ్చు. బ్యాంక్ ఉద్యోగం ఇంత దారుణంగా ఉంటుందా అంటూ నెటిజన్లు ఒకవైపు కామెంట్స్ చేస్తున్నారు. అంటే మరే కాలంలో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఎంప్లాయీస్ కి ఎంత ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. కానీ బ్యాంకు ఉద్యోగులకు కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందా, ఇన్ని టార్గెట్స్ ఉంటాయా అంటే ఒకవైపు వాళ్ళ వైపు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, కానీ ఈ టార్గెట్ ఇవ్వడం, అదే టార్గెట్ లో రీచ్ అవ్వటం అనేది ఒకవైపు ఒత్తిడి రావటం అనేది, అలాగే అలా మాట్లాడే భాషా విధానం చూసుకుంటే కూడా ఖచ్చితంగా ఇది యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 90 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఊరుకోను అని చెప్తున్నారు. అంటే ఒక రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడాల్సినటువంటి విధానము, ఇంత టార్గెట్ ఇవ్వటము, ఇంత రీచ్ కాకపోయినా కూడా, ఇంత టార్గెట్ రీచ్ కాకపోయినా కూడా ఒకవైపు ఇలాంటి మాటలు మాట్లాడడం, ఒక మేనేజర్, ఒక లేడీ మేనేజర్ అయి ఉండి కూడా రిప్రజెంటేటివ్స్ తో ఎంత దారుణంగా వ్యవహరిస్తోందని అర్థమవుతుంది. ఇష్టం వచ్చినట్లు తన వైఖరి చూపించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఒక మేనేజర్ వీళ్ళతో ఇలా మాట్లాడడం పట్ల నిజంగా ప్రతి ఒక్కరు కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా బ్యాంకు ఉద్యోగం అనేది ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత ప్రెషర్ ఉంటుందా, ఇంత చేయాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ఈ వీడియో వైరల్ గా మారుతుంది. చేత కాకపోతే దొబ్బేయండి అంటూ కూడా కామెంట్స్ చేస్తుంది తను. మనం చూస్తున్నాం విజువల్స్ లో తను చేస్తున్నటువంటి ఆ వైఖరి, ఆ బిహేవియర్ ఎంత ర్యాష్ గా ఉంది, ఎంత హార్ష్ గా ఉంది. ఒకవైపు గట్టిగా అరుస్తోంది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ తో సీరియస్ గా మాట్లాడుతూ వెళ్ళిపోండి అని చెప్పి, దొబ్బేయండి అంటూ బూతులు మాట్లాడడం అనేది చూస్తున్నాం మనం. ఒక్క రూపాయి తగ్గిందంటే కూడా ఆఫీస్కి రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. నెంబర్లంటే నెంబర్స్ కావాల్సిందే అన్నట్లుగా తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా దారుణంగా మాట్లాడుతుంది. నెంబర్లంటే నెంబర్లు అని మాట్లాడడం అనేది నిజంగా సరికాదని చెప్తున్నారు ఒకవైపు నెటిజన్స్. వచ్చాం పోయాం అంటే కాదు, ఏదో ఒకటి చేయాల్సిందేనని వార్నింగ్ ఇస్తుంది. మీరేమన్నా తోపులా, మీరు లేకపోయినా కూడా బిజినెస్ అవుతుందని చెప్పి ఒకవైపు కామెంట్స్ చేస్తుంది. మరి ఎందుకు ఇంతమందిని గ్యాదర్ చేసుకోవటం, ఇంతమందిని తీసుకోవడం జరిగింది, మీరేమైనా తోపులా అని మాట్లాడడం అనేది వ్యక్తిగతంగా కూడా దీన్ని చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతమంది రిప్రజెంటేటివ్స్ ని ఒక్కసారిగా దొబ్బేయండి మీరు అవతలికి అని చెప్పి మాట్లాడడం అనేది నిజంగా ఒక లేడీ మేనేజర్ కి, బ్యాంక్ లో ఉన్నటువంటి మేనేజర్ కు, ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వృత్తులు నిర్వహిస్తున్నటువంటి, మంచి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ మాట్లాడాల్సినటువంటి మాటలైనా ఇవి, ఒక లేడీ మేనేజర్ మాట్లాడాల్సినటువంటి మాటలైనా ఇవి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బిజినెస్ అవుతుంది అని చెప్పి, మీరు లేకపోయినా బిజినెస్ అవుతుంది అంటే మరి ఎందుకు ఇలా గ్యాదర్ చేసుకోవడం, ఇంతమంది ఎంప్లాయీస్ ని, రిప్రజెంటేటివ్స్ ని ఎందుకు గ్యాదర్ చేసుకోవడం అనే ప్రశ్నలు కూడా ఒకవైపు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలాగే ఇక నుంచి రాజీనామా లేఖలో ఖచ్చితంగా నాన్ ప్రొడక్టివ్ అని రాయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. నిజంగా ప్రభుత్వ ఉద్యోగంలా చేయొద్దని చెప్పి ఇటు వ్యాఖ్యలు చేస్తుంది. అంటే తను ఒక గవర్నమెంట్ పొజిషన్ లో ఉంది కాబట్టి మరి మిగతా వాళ్ళని వ్యక్తిగతంగా దూషించటం, గట్టిగా అరుపులు అరవటం, గట్టిగా మాట్లాడటం, ఒక మేనేజర్ కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా తనకి లేదు అని చెప్తున్నారు నెటిజన్స్. అయితే చూసిన వాళ్ళందరూ కూడా ఒక లేడీ మేనేజర్ అయి ఉండి కూడా ఒక బ్యాంకు నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇలా చేయటం ఏంటి, ఒక రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడటం ఏంటి,
ఇలా అవతలకి దొబ్బేంటూ మాట్లాడడం ఏంటి? ఒక ఆఫీస్లో ఉన్నాము, ఒక మనం పర్యావరణంలో ఉన్నాము, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి భాషలో మనము గ్యాదర్ చేసుకోవాలి, ఎలా వర్క్ని సంపాదించుకోవాలి అని మినిమం కూడా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తుందని చెప్పి నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ Please prove and tell me. No, I will remove any of the area heads who is not fit for me. Please as per there. You will reach. అర్థమైనా? నీగా ఏదో ఏనా వచ్చినాం పోయినాం అంతా కాదు, ఏదైనా ఒకటి చేయండి. మీ సార్ ఏదో చెప్తారు మీరు ఇద్దరే తోపు పిల్లరని, మీరు లేకుండా ఇదేమిటి బిజినెస్ అవుతుందని నేను చెప్తున్నా. ఛాలెంజ్ 88.5 వచ్చింది మేడం. డిఎస్ఏ ప్లస్ ఇంకా 90 కోట్లు ఒక్క రూపాయి తగ్గిందో నాకు మెయిల్ పెట్టు ఫస్ట్. మధు మీ 3CR నేను ట్రాకింగ్ చేపిస్తాను. ట్రాకింగ్ నీకు రాదు. పుచ్చం మీరు 4 గా 5 చేస్తున్నా. దీంట్లో ఎవరైనా ఒక్క రూపాయి తగ్గిందంటే, ఒక్క రూపాయి డిస్పోజల్ తగ్గిందంటే నా దగ్గరికి రావద్దు. అలాగే సీదా వెళ్ళండి, అక్కడ ఐడిఎఫ్సీలు అన్ని బ్యాంకులు ఉన్నాయి, పోయి అక్కడ జాయిన్ అయ్యి. అసలు 28.5 అర్థమైందా? మీకు చెప్తావు ఎవరైనా చెప్పుకో. కిరణ్ బాబు దచ్చిగా చెప్పు. అర్థమైందా? కూర్చొని మేపుతున్నాడు వాడు 12 మందిని ఖాళీగా. ఇప్పుడు హెచ్సిఎం ఓపెన్ చేయవరన్నా పెట్టారు పేపర్ 3 days. మండే మా ఈవినింగ్ లోపల ఏపీఆర్ లో రాలేదు డిసైడ్ చేసి వచ్చాయి పేపర్ పెట్టేసి వెళ్ళిపోండి. నేను క్లియర్ గా చెప్తున్నా, మీ బాస్ కాదు ఎవరు వస్తున్నా నేను పని చేయాలి. నాకేం అవసరం లేదు. నాకు నంబర్లు అంటే నంబర్లు కావాలి. మండే మార్निंग 9 o'clock आ जाओ यार. कल yesterday only first week का टारगेट लॉगिन्स का टारगेट ऑलरेडी कल असाइन कर दिया मैडम. कल मीटिंग कर दिया, इतना लड्डू दिया उधर प्राइम को पूरा जा रहा, कुछ नहीं किया 1 year से, कुछ नहीं पूछेगा, वो भी ऐसे ही रहेगा. गाड़ी की చెప్తున్నా ఉండు, పేపర్ పెట్టి ఇస్తా ఉండు ఈసారి. నెక్స్ట్ మధ్యలో అనవసరం రాంగ్ శ్రీకాంత్ తీసి 7th కల్లా లాగిన్ కానీ అమ్ముకో తీసుకోండి. అండ్ ఇన్ ద రెసిగ్నేషన్ లో రిమార్క్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయి, నాన్ ప్రొడక్టివ్ ఫర్ లాస్ట్ 6 months. ఏప్రిల్, మే, జూన్, జూలై నంబర్లు 000 10 లక్షలు 20 లక్షలు రాసేసి నాన్ ప్రొడక్టివ్ నాట్ టు బి హైర్డ్ హెన్స్ ఫోర్త్ అని రాయాలి. లైఫ్ లో వాడు ఆర్ఎస్ఎం ఎక్కడైతే జన్మలో వాడు హెచ్డిఎఫ్సి రాడు. నేర్చుకోండి అందరు. రిమార్క్స్ కాలంలో రాయండి, నువ్వు ఉంటావో నేను ఉంటానో లేదు కంటే లైఫ్ లో రాలేదు ఇంకా రిటర్న్ రాయండి. ఎగ్జాంపుల్ అందరు రిమార్క్స్ లో రాసేదని నేర్చుకోండి. ఊరికి గవర్నమెంట్ జాబ్ చేయకండి. అప్రూవ్డ్ 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 పోయే వాళ్ళు పోతే 2 ఏళ్ళలో మంది ఉన్నారు ఆయనకి. 10 మంది ఎందుకు బాస్? 3 కోట్లకే ఒకటి చాలు నాకు పంపించే కాదు. నువ్వు నాకు రెసిగ్నేషన్ చూపి ఈ స్టోరీ విన్నా. నువ్వు వైజాగ్ లో చేసిన ఇప్పుడు దాకా రిజైన్ చేయలే. నాకు 1.5 year నిద్ర అవుతున్నాడు. వాడిని పోయి సోషల్ యాక్టివిటీ చేయరా అంటే నాకు ఎవడు క్వశ్చన్ అడగరా, నేను ఎందుకు చెప్తా అంటున్నాడు. ఇప్పుడు నీ వైజాగ్ నాకు మేపినావు చూడు నిద్ర కూర్చి 50 వచ్చారు ఇంకా ఒక్క రిజైన్ చేయట్లే. నన్ను ఎవడు అడగలేదు సార్ ఇప్పుడు దాకా అంటున్నాడు. ఎలా మీరు అడుగుతారు కానీ వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి అలవాటే లేదంట అలా చేసేదానికంతా. వాడు అలాగే అన్నాడు. నన్ను ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు మేడం, ఇలా మీరు అడుగుతున్నారు అన్నాడు. పేపర్ పెట్టాలని పేపర్ పెట్టలేదు. నేను పేపర్ పెట్టేదానికి ఇక్కడ 25,000 పెట్టుకొని పోతున్నా ఇప్పుడు నేను. నెక్స్ట్ ఏరియా హెడ్ అరా బాబు. ఏరియా హెడ్ అంటే ఒక్కొక్కటి ఇంకా కదా. బ్యాంక్ లో మాట్లాడినటువంటి లేడీ మేనేజర్ మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత తన వైఖరి ఎలా చూపిస్తోంది, ఎంప్లాయీస్ పట్ల, రిప్రజెంటేటివ్స్ పట్ల ఎలా బిహేవ్ చేస్తోంది. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అధికారులు యాక్షన్ తీసుకుంటారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా తనకి ఏది లేడీ మేనేజర్ ఏ పదవి అయితే చూసుకొని రెచ్చిపోతుందో దానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మారండి అని చెప్పి ఒకవైపు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఉద్యోగులను ఆడుకోవద్దు, ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు, ఉద్యోగులపై అలా ప్రవర్తించొద్దు, ప్రేమగా వర్క్ చేయించుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు.